ह्रीङ्कारासनगद्भितानलसिकां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्प्रगलां श्रीचक्रसंचारिणीम् ओं श्री बजवाड़ कनकदुर्गादेव्यै नमः శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేటటువంటి 2 జూన్ 2027 సంవత్సరం వరకు ఇన్ని నెలల పాటు మనకి గురుగ్రహం మారడం లేదు. మధ్యలో అక్టోబర్ 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మరి సింహరాశిలోకి మారుతుంది. మళ్ళీ ఆ జనవరి 5 తర్వాత ఈ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము 4 గ్రహాల మార్పులు ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నాయండి. ఒకటి ఏమిటంటే శుక్రుడు ఈ యొక్క సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే ఈ యొక్క బుధగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశికి సెప్టెంబర్ 7వ తేదీన 2026 సంవత్సరంలో మారబోతోంది. అలాగే మూడవది రవిగ్రహము కన్యా రాశిలోకి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మారుతున్నాడు. అలాగే కుజగ్రహం వచ్చేసరికి కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 18 నుంచి 18వ తేదీన మారడం జరుగుతుంది. అలాగే మళ్ళీ బుధుడు తులారాశిలోకి సెప్టెంబర్ 26వ తేదీ 2026 సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పు. మళ్ళీ మనకి డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభరాశి నుంచి మనకి ఏ రాశిలోకి వస్తాడండి? మనకి మకర రాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందండి అని అంటే మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విధమైనటువంటి గ్రహ మార్పులు కొన్ని 12 రాశుల వారి మీద కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మార్చి నెలలో శని మార్పులు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని రాశుల వారికి మనకి కొన్ని శుభాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి మనకి మిశ్రమ ఫలితాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి టోటల్లీ అటర్ ఫ్లాప్ చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మనకి ముఖ్యంగా శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనము అబ్జర్వ్ చేయండి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో యాక్సిడెంట్స్ అయినాయి. మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ మొదలైనవి. మనకి ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి అక్కడ అత్యధికంగా మనకి యాక్సిడెంట్లు జరిగింది. చిరంజీవి గారికి సర్జరీ, బాలకృష్ణ గారికి సర్జరీ, తర్వాత రామ్ చరణ్కి యాక్సిడెంట్, తర్వాత ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ సర్జరీలు, తర్వాత మనకి రష్మిక మదన్నకి షూటింగ్లో దెబ్బలు తగలడాలు, అండ్ వరుణ్ తేజ్కి దెబ్బలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో కూడా జరిగినాయి. ఈ సినిమా యాక్టర్లలో కూడా మనకి మనం ఈ షావుకార్ జానకి గారు నిన్న చనిపోవడము, ఆ తర్వాత మనము అంతకు ముందు కనుక వెళ్ళినట్లయితే మనకి ఎస్ జానకి గారు మరణం, లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వరుసలో ఇవన్నీ ఏమిటి కారణాలంటే శుక్రగ్రహం బాలేదు. శుక్రుడు మనకి కన్యా రాశిలోకి ఉన్నాడండి ఎప్పుడు సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు. అప్పుడు ఈ సినిమా యాక్టర్లకు వరుసగా అలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడు మంచి తన స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ముందే నేను సినిమా యాక్టర్ల గురించి ఇలా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా చెప్పాను. కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీరు కోర్టుల కేసుల్లో ఎంతవరకు తిరుగుతున్నటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ దొరకడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇంకా పూర్తిగా మీకు సహకారం అందలేదని చెప్పాలి. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో బిల్డింగ్లు అవి కట్టేటటువంటి వాళ్ళు
వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగుల్లో కన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి, మీరు కట్టడాలు అనేటటువంటి బ్రహ్మాండంగా చేస్తారు. ఈ రాశి వారికి అందరికీ కూడా మనము వ్యాపార రంగాలలో వీళ్ళందరూ కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము మీకు చక్కగా ఉద్యోగాల్ని శుభకార్యాలని మీకు చేయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలకి అందరికీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగి మీకు చక్కటి సంతోషాన్ని కల్పిస్తాయి. అలాగే ఈ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రజస్వల అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. చిన్నపిల్లలు మరి వాళ్ళ ఈ యొక్క రాశి వారికి చక్కగా మనము తులారాశి వారికి కోర్టు కేసులు మెయిన్గా, అది కూడా మీరు తప్పులు చేయకుండా, మీతో సంబంధం లేకుండా, మీ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదాల వల్ల, ముఖ్యంగా మీ తండ్రి చేసిన తప్పిదాల వల్ల ఇప్పటికీ మీరు కోర్టుల చుట్టూ తిరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రవి బుధులు ఇద్దరూ కలిసి కూడా వ్యయములో ఉన్న కారణంగా ప్రభుత్వాల నుంచి చక్కగా మీకు రావాల్సినటువంటి సబ్సిడీలన్నింటినీ కూడా ఆలస్యము చేయడము, ఆ విధంగా మీరు బుధాదిత్య యోగం పట్టింది కాబట్టి చక్కగా కార్లు కొనడము, వాహన లాభం వచ్చేసింది, మీకు కారుల్లో తిరగడం అనేటటువంటిది చేస్తారు. అలాగే ఈ రాశి వారంతా కూడా మనము అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేస్తారు అన్నమాట. డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినిమా కథలు, డిస్కషన్స్, ఇలా ఈ విధంగా వీళ్ళకి కాలయాపన అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుక్క ఖచ్చితంగా ఈ రాశి వారిని చాలా మందిని కరవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళందరూ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి స్థలాలు కొనడము, ఇలా అన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వివాహాలు కాకుండా చేతులు కాల్చుకుంటూ వంటలు చేసుకుంటూ ఉండేటటువంటి బ్రహ్మచారులందరికీ కూడా, ఘోటక బ్రహ్మచారులకు కూడా వివాహాలు అయిపోవడానికి రాశి వారికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికి ఆకస్మిక ధనలాభము కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంటే మీకు ఇంత గతంలో ఇవ్వకుండా బాకీలు ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి బాకీలు తీసుకురావడానికి అధికంగా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి రాశి వారందరూ కూడా మనకి తీర్థయాత్రలకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. సాధారణంగా ఈ తులారాశి వారిని అందరినీ కూడా ఎడ్డమంటే తిడ్డము అని అంటారనమాట. కాబట్టి అటువంటి ఈ యొక్క ఎడ్డమంటే తిడ్డం ఇలాంటి వదిలేసేసి మూర్ఖంగా కొంచెం సరళంగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటే మంచిది. ఈ రాశి వారి అందరూ కూడా మనకి ఏలినాడ్సెన్తో ఉన్నటువంటి వాళ్ళతో సహా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏం చేయాలండి? గురుచరిత్ర పారాయణ చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. కేవలం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సరిపోద్దండి. నీళ్ళు వేయకుండా నీళ్ళు వేయాలి, చెట్టును పెంచాలి. మీ ఇంటికి తెచ్చుకొని ఆ చెట్టును పెంచుకొని, రావి చెట్టు కానీ మేడి చెట్టుని కానీ తెచ్చుకొని, దేవతా వృక్షాలండి అవి, లేదా మారేడు చెట్టును వేసుకోవాలి. వేసుకొని తులసి చెట్టుకి ఏ విధంగా అయితే మనం పూజ చేస్తున్నామో ముద్దుగా, ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుని, ఈ చెట్లని అందరినీ కూడా మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇదే శ్రావణ మాసము, దీని తర్వాత భాద్రపద మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది కేవలము 2వ వారంలోనే చేసుకుంటేనే కాదు, ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏదో మూడో శుక్రవారం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వ్రతం చేయకూడదు, మరి పౌర్ణమి ఆ రోజు అని ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళంతా కూడా చాలామంది వాగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పడేసి లక్ష్మీ వ్రతము అనేటటువంటిది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ, ఇది గురువు ఎప్పుడైతే ఆదేశిస్తాడో చంద్రబలం తారాబలం అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. అంటే ఈ రాశి వారందరూ కూడా ఈ మనము పారాయణతో పాటు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం 6 నెలల లోపల ఏదో ఒకసారి చేసుకోండి. అలా కాని పక్షంలో చక్కగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలు.
అక్కడికి వెళ్ళి అందరూ కూడా పూజలు పునస్కారాలు, ఈ అరుణాచలం వాళ్ళ పరిస్థితిని మాత్రం బెజవాడకి తీసుకురాకండి. వెళ్ళండి, చక్కగా చూసుకోండి, దండం పెట్టుకోండి, వచ్చేసేయండి. అంతేగాని అక్కడే సెటిల్ అయిపోవడం, అక్కడే ఇళ్ళు కట్టడాలు, షాపులు పెట్టడాలు ఇలాంటివన్నీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఒక లీటర్ పాలని మనము సోమవారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే పాయసాన్నం అని, తర్వాత దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసం వెళ్ళేంత వరకు కూడా, భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా మనం వీలున్నంత ఎక్కువ సార్లు మీరు ఇవన్నీ కూడా చేసి చక్కగా పేద పిల్లలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా పెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా చెట్లకి నీళ్లు పోయండి, జాగ్రత్తగా జపాలవన్నీ కూడా చేసుకోండి. శుభమస్తు.